ఇవాళ ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో ఏమో తెలియట్లేదు. ఎవరిని ఏమంటారో ఎందుకంటే 'పవన్ డెమోన్‌కి యెల్లో కార్డ్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే 'రీతూకి, పవన్‌కి జరిగిన గొడవలో వాళ్ళిప్పుడు గొడవలు పడుతూనే ఉన్నారు. ఆ గొడవల్లో కూడా ఏందంటే తను కొంచెం మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినట్లుగా కనిపిస్తుంది. సో, దానివల్ల 'పవన్ డెమోన్‌కి ఏమన్నా యెల్లో కార్డ్ ఇచ్చే అవకాశం ఉంది. ఇంతకుముందు ఎవరికీ రాలేదు మనకి తెలుగు బిగ్ బాస్‌లో. మరి 'పవన్ డెమోన్‌కి యెల్లో కార్డ్ వస్తుందని అంటున్నారు. మరి ఆ యెల్లో కార్డ్ ఏంటి? ఆ విషయాలేంటి? ఎలా ఉండబోతుంది? అనేది ఈ ఎపిసోడ్‌లో అయితే తెలుస్తుంది. ఈ ప్రోమోలో చూసుకున్నట్లయితే నాగార్జున గారు రావడంతోటే ప్లేట్లు, బిర్యానీలకి అక్కడే మొదలవుతుంది గొడవంతా అని చెప్పి స్టార్ట్ చేశారనమాట. నిజంగా ఒక థమ్స్ అప్‌కి సంబంధించింది వాళ్ళకి టాస్క్ వచ్చింది. ఆ టాస్క్‌లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి బిర్యానీ వచ్చి ఆఫర్ ఉందనమాట. సో, వాళ్ళల్లో పవన్ డిమాండ్ టీమ్ ఒకటి అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి మాదిరి గారి టీమ్ ఒకటి ఉన్నారు. వాళ్ళకేంటంటే ఆ టాస్క్‌లో ఒక చీటీ లాగా ఉంటుంది. థమ్స్ అప్ చీట్స్ లాగా ఉంటాయి. ఆ చీట్స్‌లో గ్రాసరీస్ ఏవైతే ఉంటాయో అవి తీసుకొని రావాలి. బిర్యానీకి చేసే గ్రాసరీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు తీసుకురావాలి. సో, ఇక్కడ కూడా పవన్ డిమాండ్ టీమే విన్ అయింది అని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు టీమ్ బిలో ఉన్నారు. ఆ టీమ్ బిలో పవన్ డిమాండ్ ఉన్నారు. అక్కడ కూడా పవన్ డిమానే గెలిచాడు. ఆ గెలిచిన టీమ్‌కి బిర్యానీ వచ్చింది. వాళ్ళందరూ కూడా తింటూ ఉన్నారు. సో, ఫస్ట్ గెలిచిన వాళ్ళ టీమ్‌కి చికెన్ పీసెస్ వచ్చేసిన తర్వాత, మనం తీసుకుందాం అని చెప్పి మాదిరి గారు తినడానికెళ్ళినప్పుడు భరణి గారు ఒక మాట అన్నారు. అంటే టీమ్ బికేసేసిన తర్వాత మీకేస్తామండి. ఒక్క నిమిషం ఆగండి అన్నారు. అంటే వెయ్యనని చెప్పలేదు. ఒక్క నిమిషం ఆగండి అన్నారు. సో, ఆమెకి అక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ వచ్చేసింది. మనం ప్లేట్లు ఎట్లా తీసుకెళ్తే వేయకుండా ఆగండి అని అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ రాదా? అని చెప్పి ఆమె గొడవ పడడం స్టార్ట్ చేసింది. ఆ గొడవ పడుతూ ఉన్నప్పుడు భరణి గారు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటే దివ్య ఎంటర్ అయిపోయి, ఒక్క నిమిషం అండి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానంటే, ఆయనకి మాటలున్నాయి. ఆయన మాట్లాడతాడు. నువ్వు ఆగు ప్రతి దాంట్లోకి ఎందుకొస్తున్నావు? నేను ఆయన మాట్లాడుకుంటున్నాం గదా! నువ్వెందుకు వస్తున్నావు? అంటే నేను యాస్ ఎ కెప్టెన్ మాట్లాడుతున్నాను అని చెప్తున్నారు. దివ్య అయితే అక్కడి నుంచి వెంటనే మాదిరి గారు ఎళ్ళిపోయారు. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతిసారి దివ్య భరణి గారు మాట్లాడుతున్న టాపిక్‌లోకి ఎంటర్ అయిపోతుంది. ఈవెన్ తనుజ గూడా మనం ఆ ప్రోమోలో చూడొచ్చు. ఎందుకు మీరు మీ గేమ్‌ని మీరు ఆడండి. ప్రతి దాంట్లోకి ఎందుకు రావడం? ఇది ఫస్ట్ టైమ్ కాదు తనుజ దివ్య గురించి భరణితో మాట్లాడడం. ప్రతిసారి మీ గేమ్ మీరు ఆడండి. దివ్య ఎందుకు ఎంటర్ అవుతుంది అని చెప్పి తనుజ కూడా చెప్తుంది. అండ్ దివ్య ప్రతి దాంట్లోనూ దూరిపోతుందనుకోవచ్చు. మరి దివ్యకి ఇప్పటిదాకా పాజిటివ్స్ కానీ, నెగెటివ్స్ కానీ నాగార్జున గారు ఎప్పుడూ చెప్పలేదనమాట. నువ్వు బాగా ఆడుతున్నావు అని చెప్పలేదు. నువ్వు బాగా ఆడట్లేదు అని చెప్పట్లేదు. ఒక లవంగం ఎలా ఉంటదో బిర్యానీలో అలాగా సైడ్‌కుంది. అక్కడ స్మెల్‌కి మాత్రమే ఆ టాస్క్‌లో ఉన్నట్లుగా అట్లాగా దివ్య ఉంది అని చెప్పుకోవాలి. అయితే దివ్య కెప్టెన్‌గా ఉన్నా గూడా మనం ప్రతిసారి చూడొచ్చు కెప్టెన్‌ని వచ్చి అభినందిస్తారు. ఎవరైతే కెప్టెన్ అయ్యారో నాగార్జున గారు వచ్చి అభినందిస్తారు. మరి దివ్యని ఇప్పుడు మాట్లాడే ఛాన్స్ ఉంది దివ్య గురించి. పాజిటివ్స్ కానీ, నెగెటివ్ కానీ. అసలు దివ్య గురించి ఏం జెప్తారు నాగార్జున గారు? అట్‌లీస్ట్ ఇప్పుడన్నా నీ గేమ్ నువ్వు ఆడు. వరుణి గారి గురించి ఎందుకు ఎంటర్ అవుతున్నావు అని చెప్తారా? అప్పుడన్నా తను అర్థం చేసుకుంటుందా? లేకపోతే ప్రతి దానికి చీటికి, మాటికి గొడవలు పడుతూనే ఉంటుందా? అండ్ తనే కాదు తనూజ గూడా ప్రతి దానికి అరవడమే. గౌరవ్ గూడా చాలా భయపడుతూ వెళ్ళి నేను మాట్లాడతాను. మీరు అరవకుండా మాట్లాడతారా? అని రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. అంతలాగా తనూజ ప్రతి దానికి అంటే వాయిస్ రైజ్ చేస్తూ మాట్లాడుతుంది. అంత అవసరం లేదు గదా! వాయిస్ రైజ్ చేస్తూ మాట్లాడడం. ఎందుకంటే భరణి గారు బయటికెళ్ళిపోవడం కూడా కాదు. ఎప్పుడైతే ఆది వచ్చి నువ్వు లేడీ విన్నర్ అవుతావు. అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పారో, ఇంకా అమ్మాయికి కాన్ఫిడెన్స్ పెరిగిపోయిందనుకోవచ్చు. అక్కడి నుంచి వాయిస్ రైజ్ చేయడము, కాన్ఫిడెంట్‌గా మాట్లాడడము, ఏడుపులు తగ్గించి ఆ డ్రామా తగ్గించి ఈ అరుపుల డ్రామా స్టార్ట్ చేసింది. ప్రతి ఒక్కరి మీద అరుపులే. ప్రతి ఒక్కరిని అరవడం. ఈవెన్ కళ్యాణ్‌తో కూడా గొడవ పడ్డం. మరి ఈసారి కళ్యాణ్‌కి, తనుజకి గొడవ జరిగింది కాబట్టి వాళ్ళిద్దరి గొడవని ప్రతిసారి పవన్‌కి, రీతుకి గొడవలు అండ్ కళ్యాణ్‌కి, తనుజకి గొడవలు ఇవి సాల్వ్ చేయడానికే వస్తున్నారా నాగార్జున గారు అని అనిపిస్తూ ఉంటుంది. మరి ఈసారి ఎప్పుడూ లేనట్లుగా ఈ ఎపిసోడ్స్‌లో వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ ఎపిసోడ్‌లో ఎవరి వీడియోస్ కనిపిస్తాయి? అంటే మాదిరి గారు గూడా చాలా సార్లు నిద్రపోయారు. అవేమన్నా ఫన్నీ ఎలిమెంట్స్‌గా ఏమన్నా చూపిస్తారా? ఇవన్నీ చూడాలి మరి. సో, నాకు తెలిసినంత వరకైతే ఈసారి గౌరవ్ గుప్తా ఎలిమినేట్ కాబోతున్నాడు. ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారు అని అనుకుంటున్నారు మీరు? ఒకవేళ గౌరవ్ కాకుండా ఇంకా ఎవరైతే ఎలిమినేట్ అయితే బావుంటదని కోరుకుంటున్నారో కింద కామెంట్స్‌లో అయితే మెన్షన్ చేయండి. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ.